ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయై నమో నమః. ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అద్భుతాలు ఐశ్వర్యాలు అలా జీవితకాలంలో నిత్యము ఐశ్వర్య ఆనందంగా గడపాలని సకల అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతూ నూతన అధ్యాయ జీవితంలో సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకాలని కోరుకుంటూ అందరికన్నా ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర పండగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, రవి కుజ బుధ రాహు సంచార స్థితి, మీనరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారు గ్రహణకాల సమయంలో ఎలాంటి మంత్రాన్ని ఉచ్చరించడం వలన, సాధన చేయడం వలన జాతకంలో ఉండబడిన గ్రహ దోషాలు తొలగించుకొని ఏలనాటి శని ఒకవైపు ప్రారబ్ధ సంచార స్థితిలో ఉన్నప్పుడు ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజభగవానుడు. వీరికి రాశి నుండి తృతీయంలో గురు సంచార స్థితి, పంచమ స్థానంలో కేతు సంచార స్థితి, అంటే సింహరాశిలోనే పుబ్బా నక్షత్రంలో గ్రహణం జరుగుతుంది కనుక మేషరాశి వారికి పెద్దగా దోషం లేదు. మధ్యమ సంచార స్థితిలో ఉన్నప్పుడు వీలైనంత వరకు ఆ గ్రహణకాల సమయంలో నవగ్రహ మంత్రములను, చంద్రుడి యొక్క మంత్రములను ఉచ్చరింప చేయడం వలన అద్భుతమైన ఐశ్వర్య యోగం కలుగుతుంది. అది ఏ మంత్రాన్ని ఉచ్చరించగలగాలి అన్నట్లయితే ఓం గం గణపతయే నమః, ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశలభ్యచ్చ రాహవే కేతవే నమో నమః అనే మంత్రాన్ని 9 నవగ్రహములకు సంబంధించినటువంటి మూల మంత్రములను, కులదేవతలను, గ్రామదేవతలను ఉచ్చరించడం వలన గ్రహదోషము తొలగి గ్రహ ఐశ్వర్యం పెరిగి వచ్చేటువంటి మళ్ళీ గ్రహం వరకు వీరికి ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితం పొందుతారు అని చెప్పి గమనించాలి. ఏడాది తర్వాత ఏకాదశి స్థానంలో కుంభరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, అంటే లాభస్థానంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కళత్రత స్వరూపమైనటువంటి శక్తి స్వరూపమైనటువంటి వాస్తు నరదృష్టికారకుడైనటువంటి రాహుతో కలిసి కుంభరాశిలో ఏకాదశంలో 4 గ్రహాలు ఉంటున్నాయి కనుక మేషరాశి వారికి చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, చిరునవ్వు, ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తనగా ఉండగలిగినట్లే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. వ్యయంలో శని భగవానుడు అక్కడ శుక్రుడితో కలిపి సంచారం చేయడం వలన నూతన ఆభరణాలు, ఇంటి స్థలాలు, క్రయ విక్రయాలు స్వల్పంగా యోగించడం కలుగుతుంది. కనుక పెట్టుబడులు పెట్టేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించగలగాలి. కనుక మేషరాశి జాతకులు ఒకవైపు ఏలనాటి శని సంచార స్థితిలో ఉండగా ఏకాదశి స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి, ఇందులో గ్రహణకాల సమయంలో ఉండడం వలన గ్రహణ తదనంతరము యథాశక్తిగా బొబ్బర్లను, లేకపోతే పాలను, లేకపోతే బియ్యాన్ని, లేకపోతే స్వయం పాక దానాన్ని బ్రాహ్మణుడికి ఇచ్చి రుద్రాభిషేకం చేసుకోవడం వలన సకల గ్రహ దోషాలు తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి.